నేను సాదాసీదా మనిషిని, నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, ఎప్పుడూ ప్రజలతో మమేకమైన ఉండేవాణ్ణి మాజీ మంత్రి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి బెల్లంపల్లి, కాశీపేట, తాండూరు, నేన్నెల మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం నిర్వహించి కొప్పుల ఈశ్వర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీనామాకు ముందు వరుసలో ఉన్నానని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతం ఎలా ఉందో మనకు తెలుసు. వైద్యం, విద్య, వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యం. తెలంగాణ అంటేనే ఆకలి చావులు, వరుసల రైతులు ఆత్మహత్యలు. ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? 60 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ వచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దండుగా అన్న వ్యవసాయాన్ని పండుగ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అసాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనలో మళ్ళీ 60 సంవత్సరాలు వెనక్కిపోయినట్లు ఉందని, ప్రభుత్వం ఉద్యోగులకు మొదటి తేదీనే జీతం ఇస్తా అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జీతాలు వేస్తుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొడతా అంటున్న మంత్రులు, ముఖ్యమంత్రి పూర్తిగా స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఈ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాల్లో నిలదీసే రోజులు రానున్నాయని ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీని ఎందుకు పోగొట్టుకున్నామని బాధపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందని కార్యకర్తలు అధైర్యపడవద్దు. కార్యకర్తలు మీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి. కేసీఆర్ 9 సంవత్సరాల పరిపాలన తప్పుడు పనులు చేశారా? కాళేశ్వరం అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టును కావాలని కాంగ్రెస్ పార్టీ బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ గెలవచ్చు, కానీ అది నా గెలుపు కాదు, మీ అందరి గెలుపు. ఈ పార్లమెంటరీ పరిధిలో ప్రజల కోసం ఈ గెలుపు కావాలి. కాంగ్రెస్ పార్టీ డ్రామా కంపెనీ ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తాం అనుకున్నాం, కానీ ఎన్నికల కోడ్ వచ్చిందని నాటకానికి తెర లేపుతారని అన్నారు.